ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను గెలిపించాలని సర్దార్ రవీందర్ సింగ్ కోరారు. ₹1 అంత్యక్రియలు, ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చి రూపాయి విలువ ఏమిటో దేశానికి తెలియచెప్పానన్నారు. విద్యావంతులు అని చెప్పుకుంటున్న వారు విద్యా వ్యాపారవేత్తలుగా మారారన్నారు. వారు విద్యను వ్యాపారం చేయడానికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. ఎవరికి ఓటు వేసినా అది కాంగ్రెస్ పార్టీకే వెళుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బిడ్డగా తనను ఆశీర్వదించాలని కోరారు. ఒక నీతిని గాని నిర్మించలేమన్నారు. ఎస్, నాది సంఖ్యాపరంగా చిన్న కుటుంబం, చిన్న క్యాస్టే. ఐఎమ్ వెరీ స్మాలెస్ట్ క్యాస్ట్కి సంబంధించినవి. ఓట్లు చాలా తక్కువనే కావచ్చు నాకు. అయినా కానీ విద్యార్థి దశ నుండి మొన్నటి వరకు, మేయర్ వరకు కూడా నేను ప్రతి ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉన్నా, గెలుస్తూనే ఉన్నా. ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, వాళ్ళకు అందుబాటులో ఉంటున్నా, వాళ్ళతోటి మమేకమవుతున్నా, వాళ్ళ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. కానీ తక్కువ ఓట్ల ఉన్నంత మాత్రాన అంబేద్కర్ ఇక్కడ చెప్పలేదు, రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదు తక్కువ ఓట్లున్న వాళ్ళు పోటీ చేయొద్దని. అందుకే ఆ రాజ్యాంగాన్ని నమ్ముకుంటా కాబట్టి ఒక న్యాయవాదిగా ఒక బీసీ బిడ్డగా నేను రాజ్యాంగాన్ని నమ్ముతా. అందుకోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ముఖ్యంగా మీ అందరితోటి కొన్ని విషయాలు చర్చిస్తాననుకున్నా. ఈరోజు నాపై చాలామంది పోటీ చేస్తుండ్రు, చాలా గొప్పగా పోటీ చేస్తుండ్రు. ఇక డబ్బులను నీళ్ళ లెక్క ప్రవహిస్తుండ్రు వాళ్ళు. నేను ఈరోజు అడుగుతున్నా మీ ద్వారా, విద్యావంతులను చెప్పుకునేవారు వాళ్ళు విద్యావంతులు కాదు, విద్యా వ్యాపారవేత్తలు. నేను సరస్వతి మాతా సాక్షిగా చెప్తున్నా, ఆ తల్లి చదువుల తల్లి సాక్షిగా చెప్తున్నా, వీళ్ళు అందరూ కూడా విద్యావంతులు కాదు, విద్యా వ్యాపారవేత్తలు వీళ్ళు. దయచేసి గమనించండి మీరు. వీళ్ళు వ్యాపారాల కోసమే ఈ ఎన్నికలో పోటీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్ర